మమ్మీ ఏంటిదిరా మటన్ వచ్చా మంచిగా ఏం చేద్దామంటవా? మీ మమ్మీ అంటే ఏమనుకుంటున్నావు రామను? మటన్ కర్రీ మస్తు అండుతుంది. మరి నువ్వు ఈ బట్టలు వింటే కాడికి వచ్చి మస్తు అండినవి మమ్మీ అనాలనారా? మమ్మీ నేను మటన్ కర్రీ గురించి చెప్పేందుకు రాలేదే. మరి ఎందుకు వచ్చినావురా? నేను ఇక్కడ బట్టలు తొందరగా విండుకోకుండా నా పనంతా ఓడుతున్నావు. మమ్మీ ఈరోజు సండే కదా, మనం క్రికెట్ ఆడుకుందాం ఆడే మమ్మీ. అరే మను, నేను నీతో వచ్చి క్రికెట్ ఆడుతానారా మను? చూసినావా ఎంత పనుందో? ఫుల్ బట్టలున్నాయి, బోల్డ్ ఉన్నాయి, ఇంకేం పని కాలేదు. నన్ను వచ్చి క్రికెట్ ఆడు అనబడుతుంది నీతోటి. ఎవరైనా నీ దోస్తులు లేరా ఆడడానికి? పోయి వాళ్ళతో ఆడుకపోరా. మమ్మీ నాకు దోస్తు అంటే గల అడ్డుగాడు ఒక్కడే ఉన్నాడు, ఆడు నేనే ఆడుకుంటామా? నువ్వు రావాలే, ముగ్గురం అయితే మంచిగా ఆడుకోవచ్చు. మమ్మీ అయినా నీకు ఎప్పుడు పని ఉంటది కదా, తర్వాత చేసుకునేవుదా? అబ్బా మను, నేను రాని నాకు ఫుల్ పని ఉంది. నా పని అంతా అయ్యే వరకు ఫుల్ లేట్ అవుతుంది. నువ్వు వేరే ఆట ఆడుకోపో. మమ్మీ నీ బంగారు కొడుకు కంటే ఆ పని ఎక్కువనా? సరే ఇక నువ్వు రావా క్రికెట్ ఆడ ఇప్పుడు? అరే నా బంగారు కొడుకు చెప్పిన మాట నేను ఎప్పుడన్నా వినకుండా ఉన్నానారా? వింటా గాని అయినా నీకు బ్యాట్ బాల్ లేదు కదరా, ఎట్లా ఆడతావు? లడ్గన్ దగ్గర బ్యాట్ బాల్ ఉంది. ఇప్పుడు నేను పోయి బ్యాట్ ఉన్నా బాల్ తీసుకొని ఆ లడ్గన్ తీసుకొని వస్తా. నువ్వు ఖచ్చితంగా ఆడాలి మమ్మీ మాతోని. ఇక నువ్వు చెప్తే ఏది విన్నావు కనుక ఆ మాడతా గాని ఆ లడ్డుగానున్న బాల్ బ్యాట్ తీసుకొని రాపో. వచ్చే వరకు నాకు టక పని చేసుకొని రెడీ అయి ఉంటా. కుర్చీని మాట్లాడబెట్టి అరే పొట్టి లడ్డుగా, నేను నీకోసం మీ ఇంటిగా తిరుగుతాను, నువ్వు గీడ ఆడుకుంటాను ఆరా? మరి ఏం చేయాలి మనన్న? క్రికెట్ ఆడుకుందాం అంటే ఎవరు లేరాయే, అందుకనే ఉత్త బాల్ తోట ఆడుకుంటాను. అవునారా? మరి నా దగ్గరకు వస్తే మనం ఇద్దరం ఆడుకోపోదు మారా? అయ్యో నిజమే కదన్నా, నేను మర్చిపోయాను. నువ్వు ఎందుకు మర్చిపోవు రా? నువ్వు మర్చిపోతావు. సరే ఇప్పుడు పోయి ఆడుకుందాం బా. మరి మన ఇద్దరమేనా? ఇంకెవరైనా ఉన్నారా మనతో ఆడేందుకు? అరే పొట్టులాటుగా మనం ఇద్దరమే కాదురా, మా మమ్మీ కూడా అత్త అన్నదిరా. అవునా అన్న, మీ మమ్మ అత్తందా? సరే అయితే మనం ఈ బ్యాట్ తీసుకుని పోదాంపా. సరేరా లడ్డుగా. అరే లడ్డుగా, నువ్వు ఈ బ్యాట్ అంటలేవు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి బ్యాట్ అంటలేవు. బ్యాట్ కన్నా కొంచెం హైట్ ఉన్నావు అంతే. ఈ పెద్ద బ్యాట్ అవసరమారా నీకు? ఈ బ్యాట్ తెచ్చుకొని ఆడతా అంటాను. మా డాడీని కొని వంటిని కొనుక్కొచ్చిండు, అందుకనే దీంతో ఆడుకుంటానా. సరేరా లడ్డు. అరే వావులకు ఇటు పోతానం రా. అరే వావులకు ఇటు పోతానం రా. ఇద్దరికి ఒకటేసారి వస్తుందా? నా రాత్రి కొంచెం చికెన్ దావా చేసుకున్నాం. ఇద్దరం ఒకటేసారి అయినా వస్తాను, అందుకే ఇద్దరం పోతాను. ఇద్దరికి చికెన్ నవ్విన కాడి చాలు గాని మీరు మొత్తానికి పోనట్టు చేస్తారేంద్రా? ఏంట్రా ఇది? సరే అది పోనీ అని మీ ఇద్దరు మాతోని క్రికెట్ ఆడి వస్తారా? ఏంద్రా మీతో మేము క్రికెట్ ఆడా? మీరు బచ్చగాళ్ళు పొద్దున్నాక వెళ్తే బ్యాట్ పొడి కూడా ఉండరు, పొద్దున్నాక వెళ్తే బ్యాట్ పొడి కూడా ఉండరు. మేము ఆడనంటే ఒక రేంజ్ ఉండాలి వాళ్ళకు. ఇంకా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్ద పెద్ద మీతో ఆడతాం మేము. బచ్చగాళ్ళు మీరు. ఓహో నిజమా? మొన్న మీరు వరల్డ్ కప్ లో ఆడితే మన కప్ వచ్చేది ఉండే, ఉట్టిగా వేస్ట్ అయింది. నిజమే రా, మేము వరల్డ్ కప్ పోతే గెలుతూ.
నిజమే రా, మేము వరల్డ్ కప్ పోతే గెలుతూ. కానీ మాకు అప్పుడు ఫుల్ బిజీ ఉండరా, ఇక్కడ పనులు బాగుండే, అందుకే పోలే. అదే అందరూ మీరు రాగానే ఓడిపోయింది అనుకుంటారు. సరే మీరు తొందర ఇటు ఓరి పాయింట్లలో పడుతుంది, మళ్ళీ గబ్బు ఇలా కాడనే రాదు కానీ ఇంకా ఎక్కువ చేస్తారు. అన్న నేనే ఫస్ట్ బ్యాటింగ్ నువ్వు కాదు. చప్పట్లేద్దాం, చప్పట్లలో ఎవరు మిగిలితే వాళ్ళకే ఫస్ట్ బ్యాటింగ్. సరే అన్న. మమ్మీ రెడీ అయినా బ్యాట్ బాల్ ఇచ్చిండా? తెచ్చినావు. సరే చూసుకుంటాను, అయిపోతుంది బొట్టు పెట్టుకుంటే. సరే ఇంకో జరుగు, పోదాం ఇక. అరే మను, మరి మనం మన ఇంటి ముందు రోడ్డు మీద ఆడుడే కదా. మమ్మీ మనం ఇక్కడ కాదే ఆడు, మనం పొలం కాడ మర్రి చెట్టు ఉంది కదా, అక్కడికి ఆడదాం. అంత దూరం పోయి ఎందుకు రాడు? మమ్మీ ఇక్కడ అన్ని ఇండ్లు కదా, అలా ఇంట్లోకి పోయి వాడుతుంది, అట్నే ఎవరైనా వస్తే అలా తాకుతుంది, అందుకే అక్కడనే ఆడదామే. అంతే అంటావా? సరే అయిపోయి బొట్టు పెట్టుకుంటా. అరే మాను, నేను ఇంతగానో ఆరాటపడి ఎందుకు వస్తానంటున్నా తెలుసారా? క్రికెట్ ఆడా. ఎందుకే మమ్మీ? ఎట్లా చేసైనా నీకు బాగా క్రికెట్ ఆట నేర్పించి నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని వేయాలని రా. నేను నీతోటి క్రికెట్ ఆడడానికి వచ్చేది. మమ్మీ నేను క్రికెట్ మంచిగా నేర్చుకొని పెద్ద ప్లేయర్ అయితేనే. అందుకే ఇప్పటి నుండి నువ్వు బాగా ఇంట్రెస్ట్ తోటి ఆడాలి, సరేనా? మస్తు ఆడాలి. మను పై పోదాంపా. మమ్మీ కలద్దాలున్నా క్యాప్ పట్టుకో, ఎండ కొడుతుంది. లింకు ఈ కలద్దాలు తీసుకో. ఇంకో ఇవన్నీ పట్టుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా పట్టు. ఇగో మమ్మీ నీ క్యాప్ తీసుకోవే. ఓకే ఇక వెళ్దాం పా. మమ్మీ అయినా ఈ బాక్స్ ఎందుకే మనకి? అయితే ఏమన్నా సడన్ గా దెబ్బ తాకింది అనుకో, బాల్ అన్న బ్యాట్ అన్న, అప్పటిదప్పుడు అక్కడ ఎట్లరా, అందుకోసమే ఇది తీసుకోదాం, ఎందుకైనా మంచిది. మమ్మీ నీ కొడుకు పెద్ద క్రికెటర్ కావాలని మొక్కుకోవే దేవునికి. గుడికాడ మొక్కుతారా? దేవుడా నా కొడుకు పెద్ద క్రికెటర్ కావాలి, మంచిగా మస్తు పెద్ద క్రికెటర్ అయ్యేలాగా దీవించండి దేవుడా. ఇక పావే. అరే మను, మరి మనం పోతున్నాం కానీ వికెట్లేమిరా? అన్నీ కట్టలు చూసుకొని వికెట్ల లాగా పెట్టుకుందామే. అంతే పా. ఇక మరి ఇప్పుడు ఏడెత్తాం? ఏంట్రా ఇది? మమ్మీ ఇక్కడ హెల్మెట్ ఉంది. చెత్తలు హెల్మెట్ తీసుకుంటావా? ఏం కాదు, ఎవరు వారేసిరది హెల్మెట్ పెట్టుకుంటావా? ఏం కాదే మమ్మీ, ఆ హెల్మెట్ పెట్టుకుంటే బాల్ వచ్చి మన తాగినా తాగనే తాగది. నువ్వు పెట్టుకుంటా. అరే చెప్తే వీలురా, చెత్తల హెల్మెట్ తీసుకోవద్దురా. ఏం కాదే, మంచిదే చూడవు, అంత మంచిగా ఉంది. చెప్తే వినవు కదా, తెచ్చుకోపోయిగా. మనకు లేనే లేపా, ఏదో ఒకటి పెట్టుకుంటే ఏమైతుంది? ఇంత మంచిగా ఉంది, కలర్ పోయిందని వాళ్ళు పడేసిరు. అవునరా, మంచిగానే ఉంది, వాళ్ళు కలర్ పోయిందని మరేయవచ్చు. ఇక పట్టుకోవే. ఇక నేను హెల్మెట్ పెట్టుకుంటారు. ఇంకో ఈ టోపీ నువ్వు పెట్టుకో. మనకి హెల్మెట్ కూడా దొరికింది పాటు మంచిగా. నాకైతే ఏం దెబ్బలు దాకే. దా ఇక్కడనే ఆడదాం మన పొలం దగ్గర. కానీ మీరిద్దరు పోయి వికెట్లు చూసుకురారు, అంతసేపు నేను కాసేపు కూర్చుంటా. సరే ఇక వీటిని ఎడుకున్నా మంచి చూసుకురారు.
వికెట్లు. ఎత్తుకుదాంపా. 5 minutes later. మమ్మీ వికెట్లు దొరికినాయా? అక్కడ పాతూరు అవి ఆడదాం. ఇటుక పెళ్ళదే పవర్ ఇంకో మమ్మీకి ఇది పట్టుకోలే. అమ్మ అయిపోయింది ఇక చెప్పట్లేదాం. మంచిగా సెడి చేసినాం. అవ్వా నేను చెల్లే, నేను సేఫ్, నేను సెకండ్ వస్తా. కత్తా సుత్తా సుత్తి ఫస్ట్ బ్యాటింగ్. సరే అవన్నీ పెట్టుకుందాం దాన్ని. మమ్మీ ఇగో బాల్ తీసుకోవే. ఏం చెల్లె ఇస్తావు నేను చెప్తా. ఇగో ఏం చెల్లె మమ్మీ అయ్యా అప్పుడు ఇంకో మస్తు కొట్టు. కొంచెం అంటే అవుట్ అయ్యేటోడు మీరు ఇంకో ఇంకోనే. మమ్మీ ఇప్పుడు అవుట్ కావాలి. ఈసారి అవుట్ చేస్తారా ఎట్లయినా? ఇంకో ఇదేమాట ఇట్లా వికెట్లో కొట్టి అవుట్ అవుతావా? రింకు వికెట్లో కొట్టాడు. వికెట్లకు కొడతారా? మమ్మీ నేనే కదా నెక్స్ట్. రింకు అవుట్ అయింది. రింకు క్యాప్ ఇది పెట్టుకో. తీసుకో మమ్మీ. మా అమ్మ అవుట్ కావాలా లడ్డుగా మళ్ళీ ఎంతో పోయిరా. డైరెక్ట్ అవుట్ అయినవే. అంతేనా? రన్ను కూడా తీయలే. ఇక నేను చూడు ఇప్పుడు. నువ్వేనా నెక్స్ట్? ఇగో ఇప్పుడు నువ్వేనే బాల్. మను రెడీయా? నన్ను తీసిండు మను. రే 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 ఏంట్రా ఇది? అవుట్ 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 అవుట్. అరే లడ్డుగా నేను ఆడ 3 రన్స్ వేసినాక మళ్ళా బాల్ తెచ్చిడ పెడతానే ఏందిరా? ఆల్రెడీ నా రన్స్ అయిపోయినాయి. రన్స్ అయిపోయాక పెట్టితే అవుట్ కారు. మళ్ళా బాగా చేద్దాం. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే మను నువ్వు మస్తు కొడుతున్నావురా. రన్స్ సూపర్ తీసినావు. తీసుకొచ్చి అరే మనం కూడా ఒకసారి ఆడదాం ఆడదాం ఒకసారి ఒకసారి అట్లా వచ్చినాక ఆడిపోదాం. అది మనం ఆడిపించుకుంటాం. మనం మేము కూడా ఆడతాం.
అగ్గో మీరు ఆడతారా? మీ పని చెప్తా గురి. ఆడారు రారి రారి. టైంకి వచ్చిర్రు. మాకు కూడా క్రికెట్ ఆడడానికి మంది లేరు, ముగ్గురమే ఉన్నాం. రండి రండి ఆడారు. ఆడారు అని కుమారన్న నువ్వు అక్కడికో, సాయన్న నువ్వు ఇక్కడికో. అసలుగా మీరు పెద్ద ఆటగాళ్ళు కదా. సరే మనం సరిపోతుందా? అక్కడికో కుమారన్న. ఇంకా ఓకే. మమ్మీ నువ్వు మొత్తం 100 స్పిన్ అయ్యే బాలు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? మమ్మీ నువ్వు మొత్తం 100 స్పిన్ అయ్యే బాలు. సరేరా. ఏయ్ మమ్మీ ఏయ్ ఏయ్ ఏయ్. యా ఒక వికెట్ అవుట్. అయ్యో సాయి. అయ్యో అరే బాల్ తాకినారు సాయి. లేరా 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 మెల్లగా లేరా. బాగా తాకింది కదరా, రక్తం పోతాం కదరా. రక్తం బాగా అవుతుందా? మను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా తొందరగా. మీకేమైనా తెలివిలు ఉన్నాయా అరే మమ్మీ? ఇటే తీసుకురారి నీళ్ళకు. రక్తం పోతుంది. అవన్నీ రెడీ పెట్టిరా తొందరగా. సాయి ఒక్క బాల్కే గిట్ల దెబ్బ తాకించుకున్నాడు. ఇక్కడ కూర్చోబెట్టి కుమారన్న నేను అడుగుతాను, పట్టి కట్టు. అటు ఆయింట్మెంట్ ఉంది. పట్టి కట్టు, బ్లడ్ పోకుండా తొందరగా. ఆయనకు బాలు బాగానే దొరికినట్టుంది కదా. మరి ఇంకోసారి గొప్పలు దిక్కుంటూ అందుకే బాల్ తాకింది. కట్టు కుమారన్న. సరే ఓకే. ఆయింట్మెంట్ పెట్టేసి పట్టుకో. అయిపోయిందా కుమారు? ఇక సాయనకు దెబ్బ తాకింది కదా, అద్దురా మను ఆడు. ఏ మమ్మీ ఈ చిన్న దెబ్బనే సాయనకి. సాయన ఇండియాలో పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడతారు. ఈ దెబ్బ ఏమన్నా లెక్కనా? సాయనకి ఫుల్ దెబ్బలు తాకుతాయి. ఆడదామంటావా? ఆడమ్మా. పారి మరి ఆడ. ఇంకా చూసుకుంటా ఇప్పుడు నీరు అంటే కుమారన్న. అరే మను కొంచెం చూసి మెల్లగా కొట్టురా, అసలే సాయనకు దెబ్బ తాకింది. సరే మమ్మీ. గంత స్పీడ్ గా కొట్టకు. ఇప్పుడు కుమారన్న సంగతి. అయ్యా మమ్మీ బాలై. అయ్యో కుమార్ కింద పడ్డాడు. మను కుమార్ సాయి ఒక్క బాల్కే కింద పడ్డాడు. ఇటు కుమార్ పడ్డాడు. అయ్యో బురదలో పడ్డాడు. రెండో వికెట్ అవుట్. మెల్లగా మెల్లగా బురదుంది. అటు ఆయన ఒక బాల్కే దెబ్బ తాకించుకునే. అరే కాలువ బాగా లోతుంది. పెద్ద లెవెల్లో ముళ్ళు కూర్చున్నాయా? ఇవన్నీ వచ్చినాయి లోపల. ఏం కాదురా, నాకంటే పెద్ద దెబ్బ నీది. నువ్వు పెద్ద ఛాంపియన్ కదా కుమారన్న. ఏం కాదు గప్పిట్కే నువ్వు గిట్లా. నయం కుమారు అందులో అంత తుంగున్నా బురదుంది కాలువల, లేకపోతే ఘోరం ఉండు. దెబ్బ తాకు సాయి లెక్కల. దెబ్బలకి ఏమైంది కుమారన్న? మీకు మీ పెద్ద ప్లేయర్లు ఆడదాం పారి. అరే సాయి అద్దురా అంటావా? ఏంట్రా ఇది? అరే మను పోనీరా, వాళ్ళిద్దరికి దెబ్బలు తాకినాయి. మనం ఆడుకుందాం పా. పావే మమ్మీ. మమ్మీ వాళ్ళు మేము అప్పుడు ఆడేదాన్ని రమ్మంటే బాగా చేసిరే. మీ బచ్చాగాళ్ళతో మేము ఆడతామా అని మంచిగా అయింది. అట్లా అన్నారా? అందుకే ఆ దేవుడు చూసిండ్రా. వాళ్ళు నిన్ను అట్లా అన్నందుకే వాళ్ళకి ఇప్పుడు మంచి పని అయింది పాటు. సరే మనం ఆడుకుందాం.